ఆ గడ్డిని కూడా జీడేసినట్టు ఇబ్బంది. అక్కడ మడవలో తెగిపోకుండా నాకు వర్షం వచ్చింది కదా, ఆ వాన్ నీళ్ళని కయ్యలు కిందకి వెళ్ళిపోతాం. కొన్ని పోయినాక సాడే మట్ట ఏమైనా బట్టి ఉంటాయి తీసి పెట్టేసి నీళ్లు పోకుండా జాగ్రత్త చేసి కట్టేసి అవన్నీ ఉండండి. పో నువ్వు చేలోకి వెళ్ళిపో. ఎలా ఉన్నారు బాబు? బాగున్నారా? కాలేజీ అన్నీ బాగా జరుగుతుంది. మీరు జర్నీ చేసి వచ్చారు కదా, మీ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? ఓకే, మీరు పోయేసి టిఫిన్ తీసుకోండి. పొలంలో పని ఉంది అర్జెంటుగాను, పోయి చూసుకొని వస్తాను. హలో, ఎక్కడున్నావు? అబ్బాయి వచ్చాడు, ఒకసారి ఇంటి దాకా రా. అవునా అన్నయ్య? వస్తున్నాను అన్నయ్య నేను. ఎస్ సార్, వర్కింగ్ ఆన్ ఇట్. ఇంకో ఒక 2 daysలో వర్క్ మీ మెయిల్కి వచ్చేస్తుంది. ఎస్ సార్, సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్ సార్, అంటే లైక్ వీఆర్ ఫేసింగ్ సమ్ నెట్వర్క్ ఇష్యూస్. ఎస్ సార్, వర్క్ అయితే మీ మెయిల్కి వచ్చేస్తుంది. నాన్న మంది కాన్ఫరెన్స్ కాల్ ప్లీజ్ సార్. అదేం లేదు సార్. రైట్ నాన్న, కాస్త మీరు బయట ఉంటారా? నేను వచ్చి మాట్లాడతాను. నథింగ్ అబౌట్ సార్. యా షూర్. ఎస్ సార్. నాన్న, మీకు అది ఎంత ఇంపార్టెంట్ కావాలో అర్థం కావట్లా. హ్యాపీగా రోజు పొలాలకు వెళ్తారు, అలా తిరిగేస్తారు, అలా స్నానాలు చేసి ఇంటికి వచ్చి పిల్లలతో హ్యాపీగా ఉంటారు. మా కష్టాలు మీకెలా తెలుస్తాయి? మాకట్ట కాదు కదా. ప్రాజెక్ట్స్, మీటింగ్లు, కాల్స్, తలకాయ తింటారు నాన్న. అయినా ఇదంతా మీకు నేను చెప్తున్నాను, మీకెలా తెలుస్తుంది? ఎలా అర్థం అవుద్ది? సంక్రాంతికి కూడా సిటీలో ఉంటే ఇక్కడ అందరూ ఫీల్ అయిపోతారు. లేకపోతే నేను ఎందుకు వస్తాను? ఏదో వీళ్ళ సెంటిమెంట్స్, ఎమోషన్ కోసం. నథింగ్ అయిపోతుంది. చాలా మిస్ అవుతున్నారా? బోరింగ్ ఇక్కడ అంతా. అదే ఏం అర్థం. నేను మళ్ళీ కాల్ చేస్తాను. బాబాయ్, ఎలా ఉన్నారు బాబాయ్? కూర్చో. బాగున్నావా? ఇంట్లో అందరు బాగున్నారా? అది ఏంది పొలం పనులన్నీ బాగా ఏంది బాబాయ్? ఎప్పటి నుంచి చెప్తున్నాను నాతో పాటు అన్నీ వదిలేసి నాతో పాటు రమ్మని. ఇంటేగా ఎప్పుడు చూడు అది ఇది అంటే ఎట్లా? సరే బాబు, మీ నాన్న నువ్వు ఇద్దరు కలిసి మాట్లాడుతూ నేను చూశాను. నువ్వు పెద్దోడు అయిపోయావు. రేపు ఖాళీనా? రేపు నువ్వు సారి మీ నాన్నతో నువ్వు ఇద్దరు కలిసి చేయలోకి పొలంలోకి రండి. నువ్వు అనుకుంటే ఆ పక్క ఆటాటి తిరిగి వచ్చేదే కదా అంటున్నావు కదా, అలాగే చేయలేక రా రేపు మీ నాన్న తోడాను. సరే నేను వస్తా పొలానికి. దానికి నువ్వు ఎందుకులేమ్మా, కష్టంగా ఉంటుంది. లేదు, నాకు కూడా రేపు ఖాళీ కాబట్టి బోర్ పడుతుంది. నేను సరే నీ ఇష్టం బాబు, వచ్చి కొంచెం రా తీసుకో.
అభి పొలంలోకి పోవాలన్నావు కదా, పోదాం రండి. పొలం సరే సరే వచ్చేసి. నువ్వు ఇక్కడే ఉండు, నేను పొలంలోకి వెళ్ళి వస్తాను. వాళ్ళు చేసుకుంటారులే. పొలంలో కలుపులు జాగ్రత్తగా తీయండి, తప్పిపోతే అసహ్యంగా ఉంటాయి. నీట్ గా ఉండాలి పైరు. జాగ్రత్త, కనపడే దుంపలు కూడా బెరకండి, జాగ్రత్తగా బెరకండి. అమ్మాయ్యా, ఒక పని పూర్తయింది. బాగున్నా. ఇక్కడ నాన్న వచ్చారా? నాన్నతో పాటు వచ్చారా? ఎక్కడ నాన్న? అక్కడ పొలం దగ్గర పనిచేస్తారు. ఎక్కడ ఉన్నారా? పోనీలేవయ్యా, సిటీ నుంచి వచ్చినా కూడా నాన్నకి హెల్ప్గా చేస్తున్నావు అని తోడుగా ఉంటున్నావు అంటే చాలా గొప్ప విషయమే. సరే అయితే నేను వెళ్తా, పని ఉంది నాకు. తమ్ముడు, పైరుని ఇంతవరకు చాలా జాగ్రత్తగా తీసుకొచ్చావు. ఇప్పుడు పెద్ద పైరు అయింది కాబట్టి ఎక్కడ మన అబ్బాయి కనిపించట్లేదు. ఏమైంది? బాబాయ్, రోజుకి అట్లా అంటే ఒళ్ళు నొప్పులు అంటే మేము 360 రోజులు ఎంత కష్టపడుతుంటాం, కానీ ఆ కష్టాన్ని మేము పట్టించుకోం. ఇష్టంగా కష్టం చేస్తాం కాబట్టి మాకు ఏ నొప్పులు ఉండవు. ఇప్పటికైనా అర్థమైందా? మీ నాన్న ఎంత కష్టపడుతున్నాడో తెలియాలని నేను పొలానికి రమ్మన్నాను. ఏ పనిని తక్కువ చేసి చూడకు, ప్రతి పని విలువైనదే.
ఇంటికి వెళ్దామా? నాన్న చెప్పు బాబు. మీతో కొంచెం మాట్లాడాలి. మాట్లాడు బాబు. చిన్నప్పటి నుండి టీచర్స్ పిల్లలందరినీ తీసుకొని మీ ఫాదర్ ఏం చేస్తున్నారా అని అడిగినప్పుడు ఒక్కొక్కరు డాక్టర్స్, ఇంజనీర్స్, పోలీస్ అని ఏదేదో చెప్పేవారు. వాళ్ళందరిది విని మా నాన్న రైతు అని చెప్పుకోవడానికి ఎక్కడో తెలియని నామోషి. కానీ ఈరోజు మీతో తిరిగిన తర్వాత, మీతో ఈ పనులన్నీ చేసిన తర్వాత అర్థమైంది, ప్రతి పని గొప్పదే కదా. అందులో ఈ వ్యవసాయ పని చాలా సంతోషాన్ని ఇచ్చింది. రేపు ఎవరైనా మీ నాన్న ఏం చేస్తుంటారని అడిగితే గర్వంగా చెప్తా, మా నాన్న రైతు. ఎస్, మై ఫాదర్ ఇస్ ఎ ఫార్మర్. ఐమ్ సారీ నాన్న. బాబు నాకు బలి సంతోషం ఉంది, మీరు అర్థం చేసుకో. ఇంటికాడ అమ్మ ఎదురు చూస్తుంటుంది, ఇంటికి బయలుదేరదాం బాబు. ఈ సంక్రాంతి నా లైఫ్లోనే మెమరబుల్ ఈవెంట్. చాలా తెలుసుకున్నాను. చిన్నప్పటి నుండి సిటీలో ఉండి ఉండి ఇక్కడి ఎసెన్స్ మర్చిపోయా. కానీ ఊరికే ఉండదు కదా, అందరినీ లాగేసుకుంటుంది. నన్ను లాగేసింది, మా నాన్నకి దగ్గర చేసింది.